మనము దేవుని సన్నిధిలో ఉండగా దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము పాత నిబంధనలో ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్కా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మీరిచ్చిన ప్రభు దినమును బట్టి స్తోత్రములు. పగలు మీ సన్నిధి సహవాసము మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు. తిరిగి సాయంకాలము మీ సన్నిధికి మీ ప్రియ బిడ్డలు యవనస్తులను మీరు సమకూర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము మీ సన్నిధిలో మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మును సంధించుమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనకు దేవుని గ్రంథములో ప్రారంభములో 5 కాండాలు మనం చూస్తున్నాము. 5 కాండములు: ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండములు ధర్మశాస్త్రము అని కూడా చెప్పుకొనవచ్చు. ఈ 5 కాండములలో ధర్మశాస్త్రము యొక్క సంగతులు వ్రాయబడి ఉన్నవి. ప్రతి కాండములో కూడా ప్రత్యేకమైన సందేశము ఉంది. ప్రతి కాండమును కూడా మనము జాగ్రత్తగా చదివితే మన జీవిత ప్రయాణములో మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తాయి. ఈ 5 కాండాలలో మొదటి కాండము ఆదికాండము. ఆది అనగానే ప్రారంభము అని అంటారు. ఈ ఆది కాండము దీనిలో 50 అధ్యాయాలు ఉన్నవి. ఆది కాండములో 50 అధ్యాయాలు. ఆది కాండము ప్రారంభములో సృష్టి,
మానవుని నిర్మాణము, పాప ప్రవేశము, జల ప్రళయము, బాబేలు గోపుర నిర్మాణము, భాషలు తారుమారవుట, ప్రజలు చెదరిపోవుట. ఎక్కడ? ఆదికాండము ప్రారంభములో ఏమున్నవి? సృష్టి, మానవుని నిర్మాణము, పాప ప్రవేశము, జల ప్రళయము, బాబేలు గోపుర నిర్మాణము, భాషలు తారుమారవుట, ప్రజలు చెదరిపోవుట. అందులోనే అబ్రహాము యొక్క పిలుపు మానవ చరిత్రలోనే గొప్ప మలుపు. అబ్రహాము యొక్క పిలుపు మానవ చరిత్రలోనే గొప్ప మలుపు. ఆదికాండము ప్రారంభములో మానవుని నిర్మాణము, ఆదికాండము ముగింపులో మరణము, శవపేటిక. అంటే ఆదికాండములో మానవుని నిర్మాణము ఉన్నది, మానవుని ప్రయాణము ఉన్నది, మానవుని ప్రవర్తన ఉన్నది, మానవుని యొక్క మరణము కూడా ఉన్నది. ఎక్కడ? ఆదికాండములో. ఈ ఆదికాండములో మనకు 7 భక్తులు కనిపిస్తారు. ఆదికాండములో 7 భక్తులు. అందులో 2 జల ప్రళయానికి ముందు ఉన్నారు, 4 జల ప్రళయము తరువాత ఉన్నారు. ఎంతమంది? 7 భక్తులు. అందులో 2 జల ప్రళయానికి ముందు ఉన్నారు, 4 జల ప్రళయము తరువాత ఉన్నారు. జల ప్రళయానికి ముందు ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ భక్తులు ఎవరు అనగా హేబేలు, హనోకు. ఎవరు చెప్పండి? హేబేలు, హనోకు. వీరు జల ప్రళయానికి ముందు ఉన్న భక్తులు. జల ప్రళయము తరువాత 4 భక్తులు. వారెవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. జల ప్రళయానికి ముందు 2 భక్తులు, జల ప్రళయము తరువాత 4 భక్తులు. మరి ఒక భక్తుడున్నాడు, అతని పేరే నోవకు. నోవకు జల ప్రళయానికి ముందు ఉన్నాడు, జల ప్రళయములో ఉన్నాడు, జల ప్రళయము తరువాత కూడా ఉన్నాడు. కాబట్టి ఆదికాండములో
ఈ 7 భక్తులు మనకు చాలా చాలా ప్రాముఖ్యమైన వారు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 7 భక్తులు జల ప్రళయానికి ముందు హేబేలు, హనోకు. జల ప్రళయానికి ముందు, జల ప్రళయము తరువాత నోవకు. జల ప్రళయము తరువాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 7 భక్తులు వారి యొక్క జీవితమును గమనించినప్పుడు ఈ 7 భక్తులు వారు ప్రత్యేకమైన ప్రవర్తన కలిగిన వారు. ఏమిటి ఆ ప్రత్యేకమైన ప్రవర్తన అనంటే, హేబేలు ఆరాధికుడు. హనోకు దేవునితో నడిచినవాడు. నోవకు పని కలిగినవాడు. ఏమిటి ఆ పని? మీలో ఎవరికైనా గుర్తున్నదా? నోవకు చేసిన పని ఏమిటి? ఓడ. ఓడ నిర్మాణమునకు ముందు నోవకు రాబోతున్న ఆ తీర్పును గూర్చి, ఆ జల ప్రళయమును గూర్చి నోవకు ప్రకటించాడు. ఆ ప్రకటన ఎవరు కూడా లెక్క చేయలేదు. ఆ ప్రకటనను తృణీకరించారు. ప్రజలు ఆ ప్రకటన అంగీకరించలేదు. ప్రజలు ఆ ప్రకటనకు లోబడలేదు. కానీ జల ప్రళయము రానే వచ్చింది. ఆ జల ప్రళయము రాకముందు దేవుడు నోవకు నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము. ఓడ నిర్మించాడు. ఓడలోనికి చేరవలసినవన్నీ చేరాయి. నోవకు కుటుంబము ఆ ఓడలో ఉన్నది. బయట ప్రచండమైన వర్షము. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షము. ఆ జల ప్రళయములో సమస్తము తుడిచివేయబడింది. ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే భద్రపరచబడిరి. నోవకు పని కలిగి ఉన్నాడు. మనము కూడా యవన కాలములో మన కుటుంబములో పని కలిగి ఉండాలి. మన కుటుంబములో పని కలిగి ఉండాలి. మనము కుటుంబానికి సహాయకరముగా ఉండాలి. కుటుంబానికి చేయూతగా ఉండాలి. కుటుంబములో మనమే ఒక ఆసరగా, ఒక భరోసాగా ఉండాలి. మాత్రమే కాకుండా యవనస్తులమైన మనము
దేవుని సంఘములో మనము పని కలిగి ఉండాలి. యవనస్తులమైన మనము ఇటు కుటుంబానికి, ఇటు సమాజమునకు మాత్రమే కాకుండా దేవుని సంఘానికి మనము పని కలిగి ఉన్నప్పుడు మనలను ప్రభు ఆశీర్వదించి ఘనపరచువాడు. నోవకు పని కలిగి ఉన్నాడు. ఎంతమంది భక్తులు? 3 భక్తులు. హేబేలు, హనోకు, నోవకు. అబ్రహాము విశ్వాసము, అబ్రహాములో విశ్వాసము. ఇస్సాకులో విధేయత, ఇస్సాకులో విధేయత. యాకోబులో విజయము, యోసేపులో ఫలించువాడు. అలాగైతే మనము యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచవలెను. యేసు క్రీస్తు యొక్క మాటలకు విధేయత చూపాలి. యేసు క్రీస్తు ద్వారానే విజయం మనము పొందుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు కొరకు మనము ఫలించాలి. కాబట్టి ఆదికాండములో ఈ 7 భక్తులు మనకు ఎంతో మాదిరికరముగా ఉన్నారు. మన జీవితానికి ఒక మోడల్గా ఉన్నారు ఈ 7 భక్తులు. ఇందులో ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాము. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యోసేపు మనకు కనిపిస్తున్నాడు. మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. యాకోబుకు ఎంతమంది కుమారులు? మీరు చెప్పాలి. 11 మంది. ఇంకా 12 మంది. ఇంకా కొంతమంది 11, 12 ఎంతమంది? యాకోబుకు 12 మంది కుమారుడు. 12 మంది కుమారులు. అందులో మొదటి కుమారుడు రూబేను, ఆఖరి కుమారుడు బెన్యామీను. మొదటి కుమారుడు రూబేను, ఆఖరి కుమారుడు బెన్యామీను. ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 35వ అధ్యాయము 23వ వచనములో యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు,
జబూలూను వీరు లేయా కుమారులు. రాకేలు కుమారులు యోసేపు, బెన్యామీను. తరువాత రాకేలు దాసి కుమారులు కనిపిస్తారు. లేయా దాసి కుమారులు కనిపిస్తారు. కానీ మనము చదువుకున్న భాగము ఆదికాండము 37:2 ప్రకారము యాకోబును రాకేలును దేవుడు ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన కుమారులు ఇద్దరు. ఎవరు? యోసేపు, బెన్యామీను. యోసేపు, బెన్యామీను వీరు ఆఖరి వరుసలో ఉన్నారు. యాకోబుకు బెన్యామీను అంటే, యోసేపు అంటే చాలా ప్రేమ. బెన్యామీను అన్నా, యోసేపు అన్నా ప్రేమ. బెన్యామీను కంటే అపరిమితమైన ప్రేమ ఎవరి మీద ఉంది? యోసేపు మీద ఉన్నది. ఎందుకంటే ఆ కారణము కూడా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక యాకోబు లేక ఇశ్రాయేలు అతని కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించెను. యోసేపు జీవితములో మనము గమనించినప్పుడు యోసేపులో 7 ప్రత్యేకతలు ఉన్నాయి. యోసేపులో 7 ప్రత్యేకతలు మనము గమనిస్తున్నాము. ఏమిటంటే, ఒకటి, యోసేపు మంచివాడు. యోసేపు మంచివాడు. చెడ్డవారు ఎవరో తరువాత మీకే అర్థమవుతుంది. రెండవది, యోసేపు ప్రత్యేకమైన వాడు. మూడవది, యోసేపు పరిశుద్ధుడు. నాలుగవది, యోసేపు యథార్థవంతుడు. ఒకటి మంచివాడు, రెండవది ప్రత్యేకమైన వాడు, మూడవది పరిశుద్ధుడు, నాలుగవది యథార్థవంతుడు, ఐదవది దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు. ఆరవది దేవుని చేత పరీక్షించబడినవాడు. దేవుని చేత పరీక్షించబడినవాడు. ఏడవది దేవుని చేత ఘనపరచబడినవాడు.
7 సంగతులు. 1 మంచివాడు, 2వది ప్రత్యేకమైనవాడు, 3వది పరిశుద్ధుడు, 4వది యథార్థవంతుడు, 5వది దేవునికి భయపడువాడు, 6వది దేవుని చేత పరీక్షించబడినవాడు, 7వది దేవుని చేత ఘనపరచబడినవాడు. ఇప్పుడు యోసేపు యొక్క వయసు ఇక్కడ వ్రాయబడి ఉంది. 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 22వ వచనములో, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఐదు సంవత్సరాలు అయినప్పుడు పుట్టిన బిడ్డను మనం ఏం చేస్తాము? స్కూల్లో చేర్పిస్తాము కదా. 3 ఇయర్స్కి జాయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనము టూకిగా అంచనా వేసుకుందాం. 5 సంవత్సరాలకి ఫస్ట్ క్లాసులో స్కూల్లో జాయిన్ చేయించారు. 5th క్లాసుకు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10th క్లాస్కి వచ్చేసరికి మీరు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. 5 ఇయర్స్లో ఉన్నప్పుడు బాబును స్కూల్లో జాయిన్ చేయించారు. జాయిన్ చేయించినప్పుడు ఫస్ట్ క్లాసు అయితే మరో 5th క్లాస్కు వచ్చేసరికి బాబు యొక్క వయసు ఎంత? 10 సంవత్సరాలు కదా. 5th క్లాస్కు వచ్చేసరికి బాబు యొక్క వయసు 10 సంవత్సరాలు. 10th క్లాస్కు వచ్చేసరికి బాబు యొక్క వయసు 15 సంవత్సరాలు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 17 సంవత్సరాలు. అంటే యోసేపును మనము విద్యపరముగా ఆలోచన చేసినప్పుడు యోసేపు యొక్క వయసులో ఇంటర్మీడియట్ స్టడీలో ఉన్నాడు. అంతేనా? కాలేజీ విద్యార్థి. 10th క్లాసు దాటి ఇంటర్మీడియట్లోకి ప్రవేశించగానే యవనస్తుని యొక్క జీవితంలో అనేకమైన మార్పులు కదా. మాటలలో మార్పు, ఆలోచనలలో మార్పు, చేసే పనులలో మార్పు, ప్రవర్తనలో మార్పు, క్రియలలో మార్పు, ఉడుకు రక్తము, దేనికైనా వేగముగా పరుగెత్తుట, ఏమాత్రము కూడా ఆలోచించని వయస్సు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 17 సంవత్సరాల వయసులో
ఆ యవనస్తుని యొక్క జీవితములో అనేక రకములైన కోరికలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, ఏవేవో సాధించుకోవాలి, ఏవేవో పట్టుకోవాలి, ఏదేదో చెయ్యాలి. ఇంతటి ఉడుకు రక్తములో ఉన్న యోసేపు ఎలా కనిపిస్తున్నాడు? ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇది సాధ్యమేనా? చెప్పండి. ఇప్పుడున్న టెక్నాలజీ యోసేపు యొక్క దినాలలో లేదు. ఇప్పుడున్న జనరేషను యోసేపు యొక్క దినాలలో లేదు. కానీ ఆ దినాలలోనే యోసేపు చాలా నిగ్రహము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. పదిహేడేళ్ల వయసులో జీవితములో, శరీరములో పలు రకములైన కోరికలు, తినాలి, త్రాగాలి, సుఖించాలి, అనుభవించాలి, ఏవేవో చెయ్యాలి, ఏవేవో సాధించాలి, నాకు చెప్పేవాడు ఎవడున్నాడు, నన్ను దాటిపోయేవాడు ఎవడు ఉన్నాడు, నాకు పోటీ ఎవరు ఉన్నారు, ఇవన్నీ యవనస్తులమైన మన జీవితాలలో ఇవన్నీ దుష్టుడు ప్రయోగిస్తున్న బాణములు. ఈ బాణాలకు పడిపోయిన యవనస్తులు ఉన్నారు, లొంగిపోయిన యవనస్తులు ఉన్నారు, చెడిపోయిన యవనస్తులు ఉన్నారు, భ్రష్టులైపోయిన యవనస్తులు ఉన్నారు, యవనస్తురాండ్లు ఉన్నారు, సమాజానికి పనికి రాకుండా కనుమరుగైపోయిన యవనస్తులు ఉన్నారు, యవనస్తురాండ్లు ఉన్నారు. కానీ ప్రియులారా, యవన జీవితము చాలా విలువైనది. తొందరపాటుగా ఆలోచించకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు అడుగులు వేయకూడదు. తొందరపాటు పనులు చేయకూడదు. లోకమంతయు దుష్టుని యందు ఉన్నది అని దేవుని గ్రంథములో ఉంది. చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. కింద పుట్నోట్లో ఏం రాయబడి ఉంది? లోకమంతయు
దుష్టుని యందు పడి ఉన్నది. దుష్టుడు పరిపాలన చేస్తున్న దినాలలో మనం ఉంటున్నాము. మన ప్రక్కనే మన తోటి వారే, మన ఇరుగు పొరుగు వారే, స్కూల్లో మన తోటి విద్యార్థురాండ్లే, ఫ్రెండ్సే, కాలేజీలో మన ఫ్రెండ్సే, మన స్నేహితులే, వారు మనకు తెలియకుండానే మన ప్రక్కనే వారు మనకు శత్రువులుగా ఉంటారు. ఎందుకంటే దుష్టుని సంబంధులు లోకములో ఉన్నారు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యేసు క్రీస్తు ప్రభు ప్రక్కన పేతురు ఉన్నాడు. పేతురు ఉండగా పేతురు ఏమంటున్నాడు యేసు ప్రభుతో, ప్రభువా, సిలువ నీకు దూరమగునుగాక, సిలువ నీకు దూరమగునుగాక. అంటే నీవు సిలువకు వెళ్ళడము, నీవు సిలువ వేయబడము, నీవు లోకము కొరకు మరణించడము అది నాకు ఇష్టము లేదు. సిలువ నీకు దూరమగుగాక అని పేతురు ప్రభువుతో అంటే, ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 17వ వచనములో, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు కదా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచని. ఆ క్రింద 23వ వచనం చూడండి. 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. దుష్టుడు ఎవరిలో ప్రవేశించాడు? పేతురులోనే ప్రవేశించాడు. కాబట్టి రక్షించబడిన విశ్వాసుల యొక్క హృదయములోనికి దుష్టుడు ప్రవేశిస్తాడు. వాని పని ఏమిటి? ఆటంకాలు కలిగించాలి, అభ్యంతరాలు కలిగించాలి, ప్రభువుకు దూరము కావాలి, ప్రభువుతో సహవాసము చేయకూడదు, ప్రభువు సన్నిధిని ప్రేమించకూడదు, దేవుని వాక్యమును చదవకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, దేవునికి దగ్గర కాకూడదు అనేది సాతాను యొక్క ఆలోచనలు, ప్రణాళికలు. అయితే ప్రియులారా, యోసేపు
17 సంవత్సరాల వయసులో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి భక్తునిగా నిలబడ్డాడు. అది ఎలా సాధ్యము అంటే యోసేపుకు దేవునితో ఉన్న సంబంధము. ఒక మాట ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు అనగా ఫలించుట, అభివృద్ధి చెందుట. యోసేపు అనగా ఫలించుట, అభివృద్ధి చెందుట. ఆదికాండము 49వ అధ్యాయములో నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయములో యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఎలా ఉన్నాడు? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అతని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. అతని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రారంభములో మంచి తనముతో ప్రారంభించిన యోసేపు తన ప్రయాణములో అనేకమైన సమస్యలు, ఆటంకాలు, శోధనలు, పరీక్షలు, వాటన్నిటిలో కూడా ఎక్కడ లోకమునకు స్థానమునివ్వకుండా, చీకటికి స్థానమునివ్వకుండా దేవుని మీద మనస్సు నిలిపి దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని మాటల మీద నమ్మకము నిలిపి దేవుని కొరకు నిలిచి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే ముగింపులో యోసేపును తగిన కాలములో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఉంచాడు. యోసేపు ఫలించడి కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించుట. ప్రారంభములో మంచితనముతో ప్రారంభించబడిన అతని జీవితము రాను రాను అనేకులకు ఒక మోడల్ వ్యక్తిగా ఉన్నాడు. కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశములో యోసేపు ప్రధానిగా ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. అదే యోసేపు యొద్దకు కనాను దేశములో ఉన్న కుటుంబము యోసేపు యొద్దకు చేర్చబడింది. మన జీవితములో మనము ప్రభువుతో మన జీవితము ప్రారంభించితే మన జీవితములో అనేక శ్రేష్టమైన జ్ఞాపకాలు ప్రభువు మన జీవితములో నిలుపుతాడు. లోక సంబంధమైన జ్ఞాపకాల కంటే ప్రభువుతో నీకున్న సంబంధాన్ని బట్టి, ప్రభువుతో నీకున్న సహవాసమును బట్టి, ప్రభువుతో నీకున్న సన్నిహిత సంబంధమును బట్టి ప్రభువు యుద్ధ నుండి నీవు పొందుకొని ఉన్న ఆ శ్రేష్టమైన మేలులే నీ జీవితములో నీవు ఎన్నటికీ మరువలేని తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి. అది ఎలా సాధ్యము అంటే ఒక మాట ఈ సాయంకాలం గుర్తు చేస్తాను.
యోహాను సువార్త 12వ అధ్యాయము. యోసేపు అనగా ఫలించుట అని మనము గుర్తు చేసుకున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. జాగ్రత్తగా వినండి. ఒక రైతు భూమిని సేద్యపరిచి ఆ రైతు భూమిలో సాళ్ళు వేసి విత్తనములు వేస్తాడు. ఒక్కొక్క చోట ఎన్ని విత్తనాలు ఒక్కటే విత్తనము కదా. ఒక విత్తనానికి మరి ఒక విత్తనానికి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ గ్యాప్ ఉన్నా లేకపోయినా ఒక్కొక్క చోట ఒక్కొక్క విత్తనమే పడుతుంది. ఆ విత్తనము భూమిలో పడి అదేం కావాలా? చావాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ భూమిలో పడిన తరువాత అది చనిపోవాలి. చనిపోయిన తరువాత మరలా జీవమును పొంది ఆ విత్తనము మొలిచి పెరిగితే ఆ కొమ్మకు అనేక గింజలు. వేసింది ఎన్ని విత్తనాలు? ఒక్కటే విత్తనము. మొలిచినది అనేక గింజలు. దీని అర్థం ఏమిటి అంటే, యేసు క్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకమును తొంగి చూచాడు. తొంగి చూస్తే ప్రతి మానవుడు కూడా దారి తొలగిపోయాడు. జాగ్రత్తగా వినాలి. ప్రతి మానవుడు కూడా దారి తొలగిపోయాడు. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు నోవకు దినాలు ఎటువంటి దినాలు అంటే, దేవుని సన్నిధి చెడిపోయిన దినాలు, భ్రష్టమైన దినాలు, చీకటి దినాలు, మానవుని హృదయములో పాపము నింపబడిన దినాలు, బలాత్కారముతో నిండి ఉన్న దినాలు, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్న దినాలు. ఆ దినములను చూచి దేవుని యొక్క హృదయము బాధతో నిండి ఉన్నది. నేను చేసిన నరులు నా మార్గమును విడిచిపోయారు, నా సన్నిధికి దూరముగా ఉన్నారు, లోకమును ప్రేమిస్తూ ఉన్నారు, ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నాకు దుఃఖమును కలిగిస్తూ ఉన్నారు. ఆ సమయములో జలప్రళయములో సమస్తము తుడిచివేయబడింది. అయితే నోవకు కుటుంబము ఓడలో నుండి బయటికి వచ్చారు. దేవుడు వారి కుటుంబమును ఆశీర్వదించాడు.
అందులో నుండే అబ్రహాము కుటుంబమును ఆశీర్వదించగా విస్తారమైన జనము. అందులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. మన స్థితి ఎలాగుంది అంటే చెడిపోయిన స్థితి. అందుకే పరలోకము నుండి ప్రభువు ఈ లోకానికి పంపబడెను. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. నీ కొరకు, నా కొరకు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి పంపబడెను. ఆత్మరూపిగా ఉన్న దేవుడే శరీరధారిగా ఈ లోకములోనికి పంపబడెను. కన్య మరియ గర్భమునందు ఆయన పుట్టెను. కన్య మరియ గర్భమునందు యేసు క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు సంతోషించారు, గొల్లలు సంతోషించారు, కొంతమంది మాత్రమే సంతోషించారు కదా. యేసు క్రీస్తు పుట్టినప్పుడు కొందరికి మాత్రమే సంతోషము. యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఆయన జననము గూర్చి ఎక్కువగా వ్యాపించలేదు. కానీ యేసు క్రీస్తు తండ్రి యొక్క పరిచర్యకు అప్పగించుకున్నాడు, తండ్రి యొక్క పనిలో ఉన్నాడు. ఒకవైపు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు, మరి ఒక వైపు అనేకులకు మేలు చేస్తున్నాడు, అద్భుతములు చేస్తూ ఉన్నాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు చేసే ఈ పరిచర్య కంటే శ్రేష్టమైన పరిచర్య ఇంకొకటి ఉన్నది. ఏమిటి అంటే, గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు అర్ధరాత్రి వేళ పట్టబడెను. పట్టబడిన యేసు క్రీస్తు అన్యాయపు తీర్పును పొందెను. రాత్రికి రాత్రే 6 స్థలాలకు త్రిప్పారు. వాస్తవానికి ఒక నేరస్తుని పట్టుకుంటే ఎప్పుడు నిలబెట్టాలి చెప్పండమ్మా? ఈరోజు అర్ధరాత్రికి నేరస్తుని పట్టుకున్నారు, దోషిగా ఎప్పుడు నిలబెట్టాలి? మరుసటి దినము ఉదయకాలమే ఆ సభ ఎదుట నిలువబెట్టాలి. కానీ రాత్రికి రాత్రి 6 స్థలాలకు యేసు క్రీస్తును అటు ఇటు త్రిప్పారు. దానినే అన్యాయపు తీర్పు. అమ్మా, అన్యాయపు తీర్పు నీ కొరకు పొందాడు. తీర్పులో నిలువబడ్డాడు. దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, కళ్ళకు గంతలు కట్టి గ్రుద్దారు, ముఖం మీద ఉమ్మివేశారు, తల మీద ముళ్ళ కిరీటము, భారమైన సిలువను మోపారు. భారమైన సిలువను ఆయన మోసుకుంటూ యెరూషలేము వీధులలో వెళుతూ ఉన్నాడు. గవిని వెలుపల 2 నేరస్తుల మధ్య
యేసు క్రీస్తు సిలువ వేయబడెను. ఏమైనా నేరము చేశాడా? ఏమైనా నేరము చేశాడా? ఏ నేరము చేయలేదు. ఆయనను గూర్చి ఒక చోట వ్రాయబడి ఉంది, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఆ ప్రియ ప్రభువు నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పును పొంది దోషిగా నిలువబడి మన పాప భారమంతయు ఆయన శరీరము మీద భరించి భారమైన సిలువను మోసుకొని వెళ్ళాను. అప్పటికి ఆయన శరీరం అంతయు దున్నబడినది, గాయపరచబడినది. ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన వ్రేలాడదీయబడి ఆయన శరీరములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను. చనిపోయెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు క్రీస్తు పుట్టినప్పుడు కలిగిన సంతోషము కంటే యేసు క్రీస్తు యొక్క మరణమే అనేకులను ఆకర్షించినది. ఒక మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలోనే 12వ అధ్యాయములో 32వ వచనము, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. నేను పుట్టినప్పుడు అందరినీ ఆకర్షించుకొందును అని లేఖనములో ఉందా? ఒకవేళ ఉంటే చెప్పండి. నేను పుట్టినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని లేఖనములో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? లేదే. నేను భూమి మీద నుండి పైకెత్తబడుట అంటే ఆయన పొందిన శిలువ శ్రమలు, ఆయన మరణము, ఆయన గాయాలు, ఆయన యొక్క అర్పణ లోకములో అనేకులను ఆకర్షించినది. ఆయన మరణములో అంత ప్రభావం ఉన్నది. నీ జీవితములో ఎప్పుడైనా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణమును గూర్చి, ఆయన పొందిన గాయాలను గూర్చి, ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును గూర్చి నీ జీవితములో నీవు ఎప్పుడైనా ఆలోచన చేశావా? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కొరకు ఫలిస్తూ ఉన్నారు. ఆయన కొరకు ఫలిస్తూ ఉన్నారు. అందుకే యోసేపు జీవిస్తున్న దినాలలో యోసేపుకు ధర్మశాస్త్రము కూడా లేదు. యోసేపు జీవము గల దేవుని గూర్చి ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? అమ్మా చెప్పండి, ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? తండ్రి అయిన యాకోబు యొద్ద నేర్చుకున్నాడు. ఆ జీవము గల దేవునికి యోసేపు భయపడి నమ్మకముగా జీవించడం ద్వారా ఫలించినవాడు. ఈ సాయంకాలము నీ జీవితములో నీవు లోకములో
నువ్వు ఫలించాలి అంటే, నీవు వృద్ధి చెందాలి అంటే, నీ జీవితంలో ఆగిపోయినవి అనగా శ్రేష్టమైనవి నీవు పొందుకోలేకపోవటానికి కారణముగా ఏవైనా అడ్డంకులుగా ఉంటే వాటిని నీవు పొందుకోవడానికి నీ జీవితంలోనికి ఒక నూతనమైన వ్యక్తి రావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దుష్టుడు నీ జీవితంలో ఉన్నంత కాలము నీవన్నిటిలో కూడా ఫెయిల్ అయిపోతావు. తాత్కాలికముగా సంతోషము, తాత్కాలికముగా నెమ్మది, తాత్కాలికముగా తృప్తి, తాత్కాలికముగా నీవు కోరికలు నెరవేర్చుకుంటావు. తర్వాత నీకు దుఃఖమే మిగులుతుంది. కానీ యేసు క్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసు క్రీస్తును నీవు అంగీకరించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు ఆ రోజు నుండి నీ జీవితమే ఒక ప్రత్యేకమైన దినముగా మార్చబడుతుంది. అదే ఫలింపుకు నిదర్శనము. నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభువును నీవు అంగీకరించి ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నిన్ను ఫలింపచేస్తాడు. నీ జీవితాన్ని లోకానికి పరిమళ వాసనగా మార్చివేస్తాడు. అట్టి కృపలోనికి ప్రభువు నిన్ను మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాము.